అభిమాన నటులు ఎవరు? పెద్దవాళ్ళు ఇద్దరు. ఇద్దరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. మరి నా అభిమానం పిచ్చిగా ఉండదు. ఈ పాత్ర ఎలా చేశారో అని ఉండేది. అలాగే చిరంజీవి గారు ఉన్నారు. ఆయన అన్నీ నచ్చవు నాకు. ఒకటి రెండు పాత్రలు జీవించేవారు. అది ఈ పాత్ర ఇలాగే ఉంటుంది అనిపించేట్టుగా. కొన్ని తేలిపోతాయి. అంటే ఆయన ప్రజాదరణ వేరు. అంటే మీకు ఆయన బాగా నచ్చింది ఏది? నిజం చెప్పనా, స్వయం కృషి. అప్పటికే తనకి చాలా పేరు వచ్చింది. అవును, పెద్ద స్టార్ కదా అప్పటికే. అయినా ఒక చెప్పులు కుట్టే అబ్బాయిలాగా ఎంత ఇదిగా యాక్ట్ చేశారు. అదే ఇమిడిపోయి ఒద్దికగా. పక్కన ఎవరు, విజయశాంతి. ఆవిడ ఇంకో పెద్ద తినేస్తుంది. అట్లా అంటాడు. ఇంట్లో మరదల్ని ఎలాగ చిదరిస్తామో అంత న్యాచురల్గా చేశాడు. మళ్ళీ ఇది వేరే వాళ్ళకి రాలా. మీకు అట్లా చూసి అంటే మీరు నచ్చినవి ఉండే తేలిపోయినాయి అన్నారు కదా, అట్లా తేలిపోయినాయి అట్లా అనిపించింది ఏంటి? చిరంజీవి గారివే ఏదో ఒకటి ఉందండి, త్రినేత్రుడు అని ఒకటి, తర్వాత ఆపద్బాంధవుడు ఒకటి. అవును, అది ఆపద్బాంధుడు మళ్ళీ విశ్వనాథ్ గారిదే తన్నింది అది. దాంట్లో ఈవిని కూడా తెచ్చారు కదా, మా మీనాక్షి శేషాద్రి. మీకు అది నచ్చలేదు ఆ సినిమా అంతగా? అంటే కథే అటు ఇటుగా ఉంది. దాంట్లో ఈయన పిచ్చివాడు అంటాడు, అదంటాడు, ఇదే పిచ్చివాడిగా యాక్ట్ చేస్తాడు. అంటే ఆమెకి మతి భ్రమిస్తుంది కదా. మనకేంటంటే మొత్తం కృతకంగా ఉందని తెలిసిపోతాను. నేను ఇందాక స్వయం కృషికి ఎందుకన్నా అంటే ఎక్కడ చిరంజీవి గారు ఓవర్ చేసినట్టు అనిపించదు, కానీ ఆపద్బంధవుళ్ళు అనిపిస్తుంది. ఆయన హాస్పిటల్లో ఆ గ్రిల్లు ఊపేసి ఇచ్చేస్తారు. అది అంటే విశ్వనాథ్ గారిని తప్పబట్టడం కాదు, నాకు నచ్చలేదు. ఇంకోటి ఏదో ఉందండి, సంజీవ్ కుమార్ వేశారు హిందీలో, దొంగమొగుడు ఏదో. దొంగమొగుడు అంటే మళ్ళీ ఈయన మళ్ళీ ఎక్కువ పాత్రలు, అది మన యండమూరి గారి నవలాధారంగా చేసింది కదా. సంజీవ్ కుమార్ వేశాడు, దాన్ని వీళ్ళు తెలుగులో తీశారు, ఈయన వేశాడు అది. సంజీవ్ కుమార్ ఏంటంటే అప్పట్లో హేమమాలిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఆయన కూడా పెద్ద శరీరం, కదలలేడు. ఆయన కూర్చుని యాక్ట్ చేస్తాడు, ఇట్లా ఎడం చేయి తిప్పుకుంటూ. పాపం చనిపోయాడు అనుకోండి. వీళ్ళిద్దరూ నిలబెట్టి కడిగేశాడు, ధర్మేంద్రను అమితాబ్ని. అది టాలెంట్ కదా.